నిన్ను కాదురా, మీ అమ్మ గురించి నలుగురు తలా ఒక రకంగా అనుకుంటారా? అది మీ అమ్మకు అవమానం కాదా? బామ్మ, అమ్మకి అవమానం కలిగించడానికి నేనేం కాని పని, ఎవరూ చేయని పని, చేయకూడని పని చేయట్లేదు కదా. ఇదేం దొంగతనమో మరొకటో కాదు కదా. నిజానికి దీన్నే గౌరవంగా బతకడం అంటారు బామ్మ. నీ గురించి సరేరా, మీ అమ్మ గురించి ఆలోచించాలా లేదా? బామ్మ, తల్లి బిడ్డకి చిటికెన వేలు అందించి నడక నేర్పించేది ఎందుకు చెప్పు? ఇవాళ నేను నేర్పుతున్న ఈ నడక రేపు నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డానికి బిడ్డా అని కథ చెప్పమాకురా. కథ కాదు బామ్మ, గిదే నిజం, గిదే జీవితం. ఒక రకంగా అమ్మ నన్ను బయటికి పంపి చాలా మంచి చేసినది. అవును బామ్మ, గిట్లా బయటకు వచ్చినాకే నాకు ఈ ప్రపంచం ఏందో, ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు ఎట్లా ఉండాలో నేర్పింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక్క ముద్ద అన్నం తింటే గా రుచే వేరు బామ్మ. ఆహా, అంటే అమ్మ చేతి ముద్ద కంటే గొప్పదా ఆ ముద్ద? దేని రుచి దానిదే బామ్మ, రెండు గొప్పవే. గసలు నేను ఇలా కష్టపడ్డానికి ఓ కారణం ఉంది. కారణమా? అవును బామ్మ, పద్మావతిని బాగా చదివించాలా, తన్ని కలెక్టర్ చెయ్యాలా, తన వల్ల మన ఊరికి మంచి జరగాల. అమ్మ మన ఊరికిచ్చిన ప్రతి మాటని పద్మావతి చేసి చూపించాలా. ఒరే ఒరే, పద్మావతి బాగా చదువుకోవాలి, పద్మావతి కలెక్టర్ కావాలని నాకు ఉందిరా. కాని ఆ చదువు వల్లే కదరా మీ అమ్మ కోపం వచ్చినది, మీరు బయటికి పోవాల్సి వచ్చినది. బామ్మ, ఏ చదువైతే మా మధ్య ఇన్ని గొడవలకు దారి తీసిందో గా చదివే మమ్మల్ని కలపాలా, కలుపుతుంది బామ్మ. అమ్మకి చదువు విలువ తెలుసుకునే రోజు వస్తుంది. గా దినం కోసమే ఈ దినం నేనిట్టా కష్టపడతా ఉంది. సరేరా, దానికి ఇంత కష్టపడ్డవెందుకు? అమ్మ పైసలు కావాలని అడిగితే మీ అమ్మ ఇవ్వదా? చదువంటే ఇష్టం లేని అమ్మని అమ్మా పద్మావతి చదువుకి డబ్బు కావాలి అని ఎట్టా అడగం చెప్పు?